సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? మీ ఆధ్యాత్మిక స్థితి, మీ ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం ప్రభువులో ఎలా సాగుతుంది? దేవునిలో నిలకడగా బ్రతుకగలుగుతున్నారా? 2024 సంవత్సరం జనవరి 1 తారీఖున ఎన్నో తీర్మానాలు చేసుకొని నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టాం కదా. దరిదాపుగా 2.5 నెలల కాల వ్యవధి గడిచిపోయింది. ప్రభువులో స్థిరంగా ఉన్నారా? అడుగులు తడబడుతున్నాయా? జారిపోయిన వ్యక్తులుగా ఉన్నారా? ప్రభు కొరకు స్థిరులుగా దేవుని సన్నిధిలో నువ్వు నిలవబడగలిగేవా? ఆలోచించు. ఎందుకు మనం జారిపోకూడదు? 2, జారిపోకుండా లోకంలో మనం బ్రతకాలంటే ఏం చేయాలి? ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో ఈ లోతైన విషయాన్ని ధ్యానించుదాం. రండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకొందురు. కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. ఎందుకు నీ నా అడుగులు జారకూడదంటే, కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. పొదల మాటున సింహం కనిపెడుతున్నట్లు, దోచుకోవటానికి దొంగ కనిపెడుతున్నట్లు, జిత్తులు మారి నక్క దోచుకోవటానికి కనిపెడుతున్నట్లు, కాలు జారే వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నదట. దైవజన్మ, కాలు జారి లోకాన్ని నువ్వు జుర్రుకుంటూ బ్రతికితే తమ్ముడా, తిరస్కరించబడతావు దేవుని చేత. నీకేదైనా కష్టం ఆపద వచ్చినప్పుడు, దేవా ఈ కష్టం నుంచి నన్ను విడిపించయ్యా అని నువ్వు మొరపెడతావు కదా. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా దేవదూతలు ఆ ప్రార్థనను తిరస్కరిస్తారు. వేసే ప్రతి అడుగులో తిరస్కారాన్ని అనుభవిస్తాం. ఒకనొక రోజు చనిపోతాం. పరలోకానికి వెళ్ళాలని న్యాయ తీర్పు ఎదుట దేవుని సన్నిధిలో మనం నిలవబడినప్పుడు జరిగేదేంటో తెలుసా? కాలు జారిన నీ స్థితిని బట్టి పరలోకం మనల్ని తిరస్కరిస్తుంది. ఈ వాక్యం వింటున్న దైవజన్మ, ఒకవేళ నీ ప్రార్థన తిరస్కరించబడుతుందేమో, నీ ఉపవాసం తిరస్కరించబడుతుందేమో, పరలోకం దేవునిని తిరస్కరిస్తున్నాడేమో. కారణం, కాలు జారు వారి కొరకు తిరస్కారం కనిపెట్టుచున్నది. చూడండి, మందసాన్ని మోసుకుని వెళ్ళేటప్పుడు ఎడ్లు కాలు జారాయట. మందసం పడిపోబోతుందని ఒక ఆయన పట్టుకుంటే అక్కడికక్కడే అగ్ని దిగొచ్చి చనిపోయాడు. ఆ స్థలానికి పెట్టబడిన పేరు పెరుజ్వజ్జా అనగా వినాశనము అని అర్థం. అంటే కాలు జారే స్థలాలలో నాశనం కాచుకొని ఉంది. తమ్ముడా, నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం యేసు నామం పేరిట నిలవబడుదురుగాక. నాశనం మన వాకిట దరిచారకుండునుగాక. అమ్మా, అయ్యా, నాశనం అక్కడ ఎందుకు వచ్చింది? కాలు జారింది ఎద్దు. ఓ దైవజనుడా, మందసాన్ని మోసే దైవజనుడా, కాలు జారకు. సువార్తను ప్రకటించే ఓ సువార్తికుడా, కాలు జారకు. నిబంధన మందసంగా పిలువబడుతున్న యేసుక్రీస్తును మోసుకుంటూ తిరుగుతున్న ఓ విశ్వాసి, కాలు జారకు. కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది అని లేఖనాల్లో రాయబడింది. ఒక మాట,
ఒక వ్యక్తి తన బ్రతుకులో కాలు జారకుండా ఉండాలంటే ఏం చేయాలి? 4 మాటలు ముచ్చటగా చెప్తా. 1, జారే స్థలాలకు వెళ్ళొద్దు. నేను జారగొట్టే స్థలాలు కొన్ని ఉన్నాయి. నా చిన్నతనంలో మా తల్లితో పాటు నీళ్ళకు వెళ్ళాను. నాకు అప్పుడు కొంచెం జ్ఞాపకమే. నా వయస్సు అప్రాక్సిమేట్గా 6-7 సంవత్సరాల వయసు ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. అప్పట్లో పల్లెటూళ్ళలో గిలక బావులు ఉండేవి కదా, గిలక బావులు ఇట్లా తోడుకునే గిలక బావులు ఉండేవి కదా. ఆ కింద పళ్ళెం ఉంటుంది, పళ్ళెం. ఈ తోడుకున్నటువంటి నీళ్లు బిందెల్లో పోసుకునేటప్పుడు కొన్ని ఒలికి ఆ పళ్ళెంలో పడతాయి. నీళ్లు నిలిచుండటాన్ని బట్టి పాకుడు ఏర్పడింది కదా. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అమ్మతో పాటు ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళలో గంతులేస్తా ఎగురుతా ఈ పాకుడున్న స్థలంలో కాలేసానండి. జర్రున జారింది. నా ఎముక వెళ్ళి ఆ పళ్ళెం యొక్క దిమ్మకు తగిలిందండి. అక్కడికక్కడే ఎముక ఫట్మని ఇరిగిపోయింది. దరిదాపుగా 1 నెల రోజుల పాటు ఈ కాలర్ బోన్ ఇరిగితే చాలా ఇబ్బంది కదా, చాలా ఇబ్బంది పడ్డా. ఎందుకు కాలు జారిందో తెలుసా? జారే స్థలాలకు నేను వెళ్ళా. తమ్ముడు, లోకంలో కూడా నేను జారగొట్టే స్థలాలు, వ్యక్తులు, వస్తువులు కొన్ని ఉంటాయి. సెల్ ఫోన్ నేను జారగొడుతుందా? సీక్రెట్గా ఎవ్వరూ చూడకుండా ఫోన్లో సినిమాలు చూస్తున్నావు కాదు, జారిపోతున్నావు, జారగొడుతుంది అది. ఎవ్వరూ చూడకూడని అశ్లీలమైన బూతు బొమ్మలు చూస్తున్నావు కదా. ఇది నాకు జారే స్థలం అని నీకు తెలిసిన తర్వాత ప్రక్కన పడేసాయి. దాన్ని ముట్టుకునేటప్పుడు జాగ్రత్త. ఇంట్లో ఎవరు లేనప్పుడు దీన్ని నేను దూరంగా ఉండాలి. ఇది నాకు జారే స్థలం. అదిగో ఆ అబ్బాయితో మాట్లాడాలి అనిపిస్తుంది. ఆ స్నేహం నీకు జారే స్థలం అని నీకు తెలుసు. ఆ పుస్తకం నేను జారగొట్టే పుస్తకం అని నీకు తెలుసు. నేనంట, ఏది నీ జారే స్థలమో దానికి దూరంగా ఉంటే నీ పాదములు క్రీస్తు అనే బండ మీద స్థిరపడటానికి దేవుడు కృప చూపించునుగాక. తమ్ముడా, ఏది నేను జారగొడుతుంది ఆలోచించు. జారగొట్టే స్థలాలకు, జారగొట్టే వ్యక్తులకు యేసు నామం పేరిట నీవు దూరంగా బ్రతుకుదువుగాక. 2వది, బైబిల్లో నాకు భలే ఇష్టమైన మాట. దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది కనుక వారి అడుగులు జారవు అని రాసి ఉంటుంది. దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది కనుక ఏముందట? దేవుని యొక్క ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది కనుక వారి అడుగులు జారవు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకని నేను ఎప్పుడూ చెప్తా కదా, ఉదయం లేవటంతో నీ కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూడవే. దేవుని వాక్యం చదువుకొని దేవుని ధర్మ విధులను ధ్యానించని. ఒక మాట అడుగుతా, తమ్ముడా, ఈరోజు కనీసం 2 అధ్యాయాలైనా చదువుకున్నావా? 2 వచనాలు కాదు నేను అడిగేది, కనీసం 2 అధ్యాయాలైన దేవుని వాక్యం చదువుకున్నావా? చదవలేదు కదూ. అందుకేనా తమ్ముడా జారిపోతున్నావు. చెల్లి, నీ అడుగులు జారిపోవటానికి కారణం అదే. జారిపోయే ఈ లోకంలో జారకుండా క్రీస్తులో నేను స్థిరపరిచేది జీవము కలిగిన దేవుని వాక్యం. ఏ వాక్యమైతే చదివావో ఆ వాక్యం ఆ దినమంతా నువ్వు ధ్యానించుకుంటూ. ధర్మశాస్త్రం ఉండాల్సింది, వాక్యం ఉండాల్సింది కేవలం తెల్ల కాగితాల మీద కాదు, ర్యాక్లో కాదు, బీరువాలో కాదు, సెల్ఫ్లో కాదు. దేవుని ధర్మశాస్త్రం ఉండాల్సింది నీ హృదయ క్షేత్రంలో, నీ హృదయంలో. నీ అడుగులు జారవు. 3వ మాట అంటాడు, భలే ముచ్చటైన మాట. చూడండి, కీర్తనల గ్రంథం 17వ కీర్తన 5వ చరణం. భలే చక్కటి మాట.
17వ కీర్తన 5వ చరణం. నీ మార్గముల యందు నా నడకను స్థిరపరుచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు. బా ఏమన్నారు? నీ మార్గముల యందు నా నడతను స్థిరపరుచుకొని ఉన్నాను, నా అడుగులు జారలేదు. వాక్యం చదివిన తర్వాత ఈ వాక్య ప్రకారంగా నేను బ్రతకాలి. ఆ స్థిరమైన నిర్ణయం తీసుకొని నిన్ను నీవు స్థిరపరుచుకోవాలి. దేవుడు స్థిరపరుస్తాడు, నో డౌట్. దానికి ముందు నీ మనస్సులో ఒక స్థిర అభిప్రాయం, ఈ వాక్య ప్రకారంగా నేను బ్రతకాలి, ఈ వాక్యం నాలో నెరవేర్చబడాలి. ఆ స్థిర నిర్ణయం నీ గుండెల్లో నుంచి పుట్టుకొస్తే నీ అడుగులు జారవు. నువ్వు పైకి ఏదో నీ మనసే చంచలమైన మనసు అయితే, స్థిరమైన నిర్ణయాలు నీ ఆలోచనలో లేకపోతే ఎంత వాక్యం విన్నా ఉపయోగమేముంది? నేనంట ఏదైనా ఒకటి నువ్వు ఫిక్స్ అయిపోయావు, నీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఇది నేను తినొద్దు, నాకు ఇది నచ్చదు అని నీకు చెప్పిన తర్వాత ప్రాణాపాయపు స్థితి వచ్చినా దాన్ని ముట్టుకో. నిన్ను నీవు స్థిరపరుచుకో. నిన్ను నీవు స్థిరపరుచుకుంటే నీ అడుగులు జారవు. నేనంట ఒక వ్యక్తి ఒక అభిప్రాయం, ఒక ఆలోచన, ఒక ఇష్టానికి వచ్చిన తర్వాత వాడి ఇష్టాన్ని ఎవ్వడూ మార్చలేడు. నేనంట మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, మన ఇంట్లో ఎన్నో డ్రెస్సులు వాడు కొని పెట్టుంటాం. కానీ విచిత్రం చూడండి, వాడు ఎప్పుడు ఏ డ్రెస్ అడుగుతాడో తెలుసా? వానికి ఇష్టమైంది ఏదో అది వేస్తేనే వాడు తృప్తిగా ఉంటాడు. తతిమాది ఎన్ని చూపించినా వాడి నిర్ణయాన్ని మనం మార్చలేం. నేనంట ఒక చిన్న పిల్లవాడు వాడి నిర్ణయాన్ని మనం మార్చలేకపోవటానికి కారణమే అంత స్థిరమైన నిర్ణయం వాడి లోపల. నేనంట నీ గుండెల్లో కూడా దేవుని కొరకు బ్రతకాలని దానియేలులాగా స్థిరమైన నిర్ణయం నువ్వు తీసుకుంటే నీ అడుగులు జారో. ఐగుప్తులో ఉండు, బబులోన్లో ఉండు, సొదొమ గొమొర్రాలో ఉండు, ఎక్కడ బ్రతికినా నీ అడుగులు జారో. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్దాం గట్టిగా, ఆమేన్. అందుకని దైవజనమ, నిన్ను నీవు స్థిరపరచుకో. ఎవరో వచ్చి నిన్ను స్థిరపరచరు, ఎవరో వచ్చి నిన్ను బలపరచరు, ఎవరో వచ్చి నిన్ను నడిపించరు. నిన్ను నీవే, నా ప్రభు కొరకు నేను ఇలా బ్రతకాలి. నేనంట బబులోను దేశంలో ఆ రాజులు భుజించే భోజనం భుజించకూడదని దానియేలుకి ఎవరు చెప్పారు? తనకు తానే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయ ప్రకారం బ్రతికేటట్లుగా తను స్థిరపరుచుకున్నాడు. ఆ స్థిర నిర్ణయం కాలు జారకుండా చేసింది. నీ జీవితంలో కూడా చంచలపు నిర్ణయాలు వదిలిపెట్టాయి, ఇటు అటు ఊగిసలాడే ఆ ద్విమనస్సును వదిలిపెట్టాయి, నామకార్థ భక్తిని వదిలిపెట్టాయి. నా ప్రభు కొరకు నేను ఇట్లా స్థిరుడిగా బ్రతకాలి ఆ నిర్ణయం తీసుకో. వాటన్నిటికి మించి 4వ మాట చెప్పమంటారా? ఈ 3 విషయాలు ఒక ఎత్తు అయితే, 4వ విషయం భక్తుడైన మోషే అంటారు, నా కాలు జారినని నేను అనుకోనగా యెహోవా నీ కృపే నన్ను బలపరుచుచున్నదయ్యా అంటాడు. జారిపోయింది నా కాలు అని అనుకున్నా, జారకుండా నీ కృపే నన్ను బలపరిచిందయ్యా. తమ్ముడా, మనం ఎంత స్థిర నిర్ణయాలు తీసుకున్నా, మనం ఎంత వాక్యం చదివినా, జారే స్థలాలకు వెళ్లకుండా మనల్ని మనం జాగ్రత్త తీసుకున్నా, వీటన్నిటికి మించి ప్రభులో నిన్ను నన్ను స్థిరపరిచేది దేవుని కృపే. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మహదైశ్వర్యమే. నీవెన్నడూ ఎప్పుడు జారిపోకుండా ప్రభువులో నువ్వు స్థిరుడిగా బ్రతుకుదువుగాక. అలా స్థిరుడిగా బ్రతికినట్లుగా ప్రతి అరుణోదయపు దినాన లేచి త్రోవను వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, పని చేసుకుంటున్నా, ప్రభా నీ కృప నాకు కావాలయ్యా. కృప 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 నీ కృప కావాలయ్యా.
నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా. కృప కృప అంటూ కూర్చున్న లేచిన కృపను ధ్యానిస్తూ కృప మీద ఆధారపడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని కృప ద్వారా జారే ఈ లోకములో ఆ కృపే నేను స్థిరుడుగా నిలవబెట్టునుగాక. ఈ వాక్యమైన నీ బ్రతుకులు ఇంకెన్నడూ జారిపోకూడదు తమ్ముడా. నీవు అనాలి, నా అడుగులు జారలేదు అని. ఎందుకు జారకుండా మన అడుగులను కాపాడుకోవాలి? కాలు జారే వారి కొరకు తిరస్కారం కనిపెడుతుంది. పరలోకం నిన్ను తిరస్కరించకూడదు. నీ ప్రార్థన తిరస్కరించబడకూడదు. నీ ప్రార్థన అంగీకరించబడును గాక. అంగీకరించబడినట్లు జారకుండా కాపాడుకుందాం. అటు కృప ప్రభు మనకు దయచేయును గాక. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు. ఈ వాక్యమున్న బోధించిన మా ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని మా కాళ్ళు జారకూడదయ్యా. లోకంలో జారకూడదు, ఏ అపవిత్రతలో జారకూడదు, ఏ పాపంలో జారకూడదు, ఏ చెడుతనంలో మా అడుగులు జారకూడదు. కడవరకు స్థిరులుగా మీలో మేము నిలుచున్నట్లుగా మా ఒక్కొక్కరిని మీరు బలపరచుదురుగాక. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడిన ఈ వర్తమానం విన్న ఏ ప్రజ జారిపోకుండా వారి పాదాలు క్రీస్తు అనే బండ మీద మీరు స్థిరపరచుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దైవజనమ, ఈరోజు గుడివాడలో దేవుని వాక్యం అందించడానికి నేను వస్తూ ఉన్నాను. రేపు శుక్రవారం గన్నవరంలో దేవుని వాక్యం అందించబోతున్నాను. కుటుంబాలుగా కూడి రండి. కృప సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక.